ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.27 లక్షల పొదుపు సంఘాలకు 32,190 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అంతేకాదు ఇటీవల కాలంలో కొత్తగా పొదుపు సంఘాలలో చేరిన 1,00,000 మంది మహిళలకు కూడా రుణాలు ఇవ్వనున్నారు. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరం విషయానికి వస్తే మొత్తానికి 5.39 లక్షల సంఘాలకు 20,437 కోట్ల రుణాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా 42,533 కోట్ల రుణాలు అందించారు. అంతేకాదు ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం 0 వడ్డీకి రుణాలను కూడా అందజేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇటీవల వైఎస్ఆర్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు 1843 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ ఆసరా పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్థిక పురోగతి కోసం ఉపయోగపడుతుంది. వాణిజ్య సహకార బ్యాంకులలో రుణం తీసుకుని 2019 ఏప్రిల్ 11 నాటికి అప్పు నిల్వ ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పథకానికి అర్హులు. రుణాలు అప్పు మొత్తాన్ని 4 విడతలుగా నేరుగా స్వయం సహాయక సంఘాలు పొదుపు ఖాతాలకు జమ చేస్తుంది ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా కింద 2020 సెప్టెంబర్ 11న మొదటి విడతలో 6,318.76 కోట్లను 77,87,295 మంది లబ్ధిదారులకు అందజేసింది. అలాగే 2021 అక్టోబర్ 7న రెండో విడతలో 78,75,539 లబ్ధిదారులకు 6,439.52 కోట్లు అందించారు. 2023 మార్చి 25న మూడో విడత కింద 78,94,169 మందికి 6,417.69 కోట్లు అందజేశారు. నాలుగో విడతలో 78,94,169 మందికి 6,394.83 కోట్లు అందజేశారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా మొత్తం 4 విడతలు ఈ నిధుల్ని లబ్ధిదారులకు అందజేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మహిళలకు జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేస్తుంది. అమూల్తో పాటుగా ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాబులర్, ఎన్జిఓ, రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, హిందుస్థాన్ లివర్ వంటి సంస్థలతో పాటుగా బ్యాంకులతో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాదు పలువురు డ్వాక్రా మహిళలు కిరాణా షాపులు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ఆవులు, గేదెలు, మేకలు పెంపకం, వస్త్ర వ్యాపారం వంటి వ్యాపారాలు కూడా చేస్తున్నారు. అమూల్తో ఒప్పందం చేసుకుని పాల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న రుణాలతో పట్టణాలతో పాటుగా గ్రామాల్లో కూడా వ్యాపారాలు చేస్తున్నారు. డ్వాక్రా మహిళలు తమ సొంత కాళ్ళపై నిలబడుతున్నారు.